Apple always keeps its users into two segments. నాకు తెలిసి ఒక బేస్ యూజర్స్, ద నెక్స్ట్ లెవెల్ ఈజ్ ద ప్రో యూజర్స్. రెగ్యులర్ యూసేజ్కి బేస్ లెవెల్ మోడల్ అయితే సరిపోతుంది, అది ఐఫోన్ అయినా ఐప్యాడ్ అయినా మ్యాక్బుక్ అయినా. ప్రో యూజర్స్ అనేది కొద్దిగా ఒక ఒక ఎనీ పర్టికులర్ ఫీచర్ని మనం అడ్వాన్స్గా అయితే యూజ్ చేయాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ ద ప్రో. ఇప్పుడు కూడా సేమ్ అలాగే యాపిల్ లాంచ్ చేసింది. సో ఎస్టర్డే అయితే యాపిల్ ఈవెంట్ అయితే జరిగింది. ఎస్పెషల్లీ ఐప్యాడ్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ 2024, యాపిల్ ఐప్యాడ్ ప్రో 2024 అయితే లాంచ్ చేయడం జరిగింది. సో దీంతోపాటు యాపిల్ పెన్సిల్ ప్రో కూడా లాంచ్ చేయడం జరిగింది. మన దగ్గర అయితే ఆ 3 డివైజులు అయితే లేవు, బట్ ఎంటైర్ ఈవెంట్ అయితే ఫాలో అవ్వడం జరిగింది. మన దగ్గర దాని ముందు వెర్షన్ అయిన ఐప్యాడ్ 2022 మోడల్ M1 చిప్ అయితే ఉంది. సో ఇదైతే నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను, ఐప్యాడ్ ఎయిర్ M1. సో దీని ఫీచర్స్ వచ్చేటప్పటికి M1 చిప్, 6GB ర్యామ్, 64GB ఇంటర్నల్ మెమొరీ అండ్ 60 Hz రిఫ్రెష్ రేట్ అండ్ టచ్ ఐడి. ఈ ఫీచర్స్ అయితే ఐప్యాడ్ ఎయిర్ అయితే కొనడం జరిగింది. ఆల్మోస్ట్ నాకు ఇది 50,000 ఎంతో అయినట్టుంది ఆ టైంలో. సో నేను జస్ట్ హెవీ యూజర్ అయితే ఏం కాదు, మ్యాక్సిమం గేమ్స్ యూజ్ చేస్తూ ఉంటాను అండ్ ఎక్కువ నోట్స్ రాసుకుంటాను అండ్ క్యాజువల్ వెబ్ బ్రౌజింగ్ అండ్ ఎక్కువ అయితే మూవీస్ అయితే చూస్తుంటాను. ఇట్స్ మై ట్రావెల్ కంపానియన్. అండ్ పెన్సిల్ వచ్చేటప్పటికి ఎక్స్ట్రా 10,000. ఇది వచ్చేటప్పటికి యాపిల్ పెన్సిల్ జనరేషన్ 2. ఇప్పుడైతే దీనికి లేటెస్ట్ యాపిల్ ఎయిర్కి డిఫరెన్సెస్ వచ్చేసరికి ఇదైతే M1 మీద రన్ అవుతుంది, అదైతే M2 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. యాపిల్ క్లెయిమ్ చేసేది ఏదంటే ఇట్స్ ఆల్మోస్ట్ 50% పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయితే ఉంటుందని క్లెయిమ్ చేస్తుంది. నాకైతే నేను దీన్ని కంప్లీట్ పర్ఫార్మెన్స్ చెక్ ఇప్పటిదాకా చేయలేదు. నేను మ్యాక్సిమం గేమ్స్ యూసేజ్ కొన్నా కానీ నాకు అంత హెవీ యూసేజ్ అని ఎప్పుడు అనిపించలేదు. అండ్ రెగ్యులర్ బ్రౌజింగ్కి దానికి ఇది సరిపోతుంది. సో M2 అనేది ఇంకెంత లెవెల్ ఉంటుందో మరి నాకైతే ఐడియా లేదు. నేను గీక్ బెంచ్ స్కోర్స్ అవి అయితే మీరు చెక్ చేయను. సో అప్పర్ లిమిట్ అనేది ఎప్పుడైతే టచ్ అవుతుందంటే జనరల్గా ఏమైనా వీడియో ఎడిటింగ్ అండ్ ఐప్యాడ్స్లో చేసేటప్పుడు, ఫైనల్ కట్ ప్రో ఐప్యాడ్లో ఏమైనా యూస్ చేసేటప్పుడు అయితే కనుక ఆ పీక్ మూమెంట్ అనేది ఉంటుంది. సో అప్పుడైతే ద కంప్లీట్ పవర్ ఆఫ్ ద ప్రాసెసర్ అనేది యూజ్ అవుద్ది. ప్రస్తుతానికైతే నాకైతే అలాంటిది ఏం లేదు. ఇదైతే 6GB. సో రీసెంట్ మోడల్ అయితే 8GB వెర్షన్తో వచ్చింది అండ్ ఇంటర్నల్ కొద్దిగా బంపప్ చేసి 128GB ఇంటర్నల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా కంపేర్ టు ప్రీవియస్ వెర్షన్ విచ్ ఈజ్ 2 years ఓల్డ్, ఇప్పుడు వచ్చేటప్పటికి అది మేజర్ ఇంప్రూవ్మెంట్ అయితే నేనేం అనుకోవట్లేదు. జస్ట్ ఏ స్మాల్ ఇంప్రూవ్మెంట్. పర్చేజ్ అనేది మేబీ సమ్వన్ హూ వాంట్స్ టు రైట్ అలాట్, ఎక్కువ రాయాలనుకునే వాళ్ళకి అండ్ రీసెంట్గా కొద్దిగా యాపిల్ ప్రో పెన్సిల్ ఫీచర్స్ అయితే ఐప్యాడ్ ఎయిర్కి కూడా తీసుకొచ్చారు ఈ లేటెస్ట్ ఈవెంట్లో. సో దానికి ఏమన్నా యూజ్ చేసుకునే వాళ్ళు అయితే కనుక ఎయిర్ రికమెండ్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ ఓల్డ్ ఐప్యాడ్ M1 అనేది స్టిల్ ఇట్స్ వర్త్. ఇప్పుడు సేల్లో ఒకవేళ ఆల్మోస్ట్ లాస్ట్ సేల్లో అయితే ఆల్మోస్ట్ 45,000కి ఎంత వచ్చింది. ఇట్స్ స్టిల్ వర్త్, వీ కెన్ బై ఫర్ దట్. కమింగ్ టు ద నెక్స్ట్ యాపిల్ ఐప్యాడ్ ప్రో 2024. సో ప్రోస్ అనేది ఐప్యాడ్స్లో వచ్చేటప్పటికి ల్యాప్టాప్ అండ్ అవర్ హ్యాండ్స్ అనుకోవచ్చు. సో అంత పర్ఫార్మెన్స్ అనేది మనకు అంత రెగ్యులర్ యూజర్స్కి అయితే అంత యూజ్ ఏమి ఉండదు. మేబీ పీపుల్ హూ ఎనీ వీడియో ఎడిటింగ్ ఏమైనా చేయాలనుకుంటే మాత్రం వాళ్ళకైతే బెటర్ యూసేజ్ అయితే అయి ఉండొచ్చు. అండ్ ప్రమోషన్ డిస్ప్లే అండ్ అవన్నీ కంటిన్యూ చేశారు. మేజర్ లీప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ వచ్చేసరికి OLED స్క్రీన్. ఈ రీసెంట్గా ఐప్యాడ్ ప్రో 2024లో అయితే OLED స్క్రీన్ అయితే తీసుకొచ్చారు. సో ఇది బెస్ట్ ఇన్ క్లాస్ టెక్నాలజీ అని అయితే వాళ్ళైతే యాపిల్ అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. అగైన్ ఇది వచ్చేటప్పటికి 8GB ర్యామ్, స్టార్టింగ్ వచ్చేటప్పటికి 256GBతో అయితే వస్తుంది.
స్టార్టింగ్ ప్రైస్ ఆఫ్ యాపిల్ ఐప్యాడ్ ప్రో వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 1 lakh దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఐప్యాడ్ ఎయిర్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 60,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈసారి కొద్దిగా ప్రైజెస్ అనేవి ప్రీవియస్ జనరేషన్స్ కంటే కొద్దిగా అయితే ఎక్కువైతే ఉన్నాయి. నా మేబీ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ నేను ఐప్యాడ్ వాడిన దీన్ని బట్టి మేబీ a previous generation అయితే బెటర్. there is a student version also ఐప్యాడ్ 10th generation or 9th generation. మీరు ఏమన్నా ఎక్కువ రైటింగ్ మీద ఫోకస్ చేసే వాళ్ళమైతే యూ కెన్ గో ఫర్ ప్రో, లేకపోతే రెగ్యులర్ యూజర్ అయితే ఎయిర్ అయితే సరిపోతుంది. అండ్ మేబీ సమ్ కైండ్ ఆఫ్ ఎ రైటింగ్ ఆర్ ఈవెన్ ఏ బేసిక్ యూజర్ అయితే స్టూడెంట్ వెర్షన్ ఆఫ్ ఐప్యాడ్ విచ్ ఈజ్ అరౌండ్ 35,000 ఎంత ఉంటుంది, అది కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ అట్లీస్ట్ మీరు ఒక రైటే ఛాన్స్ ఉంటే మాత్రం డోంట్ గో ఫర్ ఏ స్టూడెంట్ వెర్షన్. అక్కడ నేను ఆల్రెడీ స్టూడెంట్ రెగ్యులర్ బేస్ ఐప్యాడ్ అయితే యూజ్ చేయడం జరిగింది. దానికి స్క్రీన్కి పెన్సిల్కి మనం రాసేటప్పుడు దెర్ ఈజ్ ఎ గ్యాప్ అనేది ఉంటుంది. సో అదైతే ఆ డ్రాబ్యాక్ బేస్ వెర్షన్స్ వచ్చేటప్పటికి అట్లీస్ట్ యూ షుడ్ గో ఫర్ అన్ ఎయిర్ ఆర్ ప్రో. అడిషనల్ ఫీచర్ ఇన్ కమింగ్ టు ఎయిర్ ఈజ్ ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు చూడొచ్చు కెమెరా అనేది వర్టికల్ పొజిషన్లో ఇచ్చారు. ఇప్పుడు వచ్చేటప్పటికి కెమెరా అనేది హారిజాంటల్ పొజిషన్లో కూడా ఇచ్చారు. అదొక మైనర్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు ఎయిర్కి వచ్చేటప్పటికి. ప్రో అనేది ప్రీవియస్ వెర్షన్స్లోనే దాన్ని హారిజాంటల్గా అయితే తీసుకొచ్చారు. అండ్ మీరు ప్రో అయితే కొనాలనుకుంటే మేబీ డిస్ప్లే ఓఎల్ఈడి స్క్రీన్, యాపిల్ అయితే దాన్ని ట్యాండమ్ ఓఎల్ఈడి అని అయితే పిలుస్తుంది. ఆ ఓఎల్ఈడి స్క్రీన్ ఇట్స్ సేమ్ లైక్ అండ్ ఓఎల్ఈడి టీవీస్ ఉంటాయి కదా, బ్లాక్స్ అనేవి కంప్లీట్ డార్క్గా కనపడతాయి, వైట్ కలర్స్ అనేవి కంప్లీట్ వైబ్రెంట్గా ఉంటాయి. మీ ఫోకస్ అనేది ఎక్కువ కలర్స్ గురించి, కలర్ గ్రేడింగ్ అయితే యూ కెన్ గో ఫర్ ప్రో. బట్ స్టిల్ 1 lakh అనేది ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్. సో మేబీ an ఎయిర్ ఈజ్ ఎ గుడ్ ఆప్షన్ వాట్ ఐ థాట్. ఐప్యాడ్ ప్రోకి వచ్చేటప్పటికి అనదర్ అప్గ్రేడ్ చిప్ అనేది M4. సో ఐప్యాడ్ ఎయిర్లో M2 చిప్ అయితే తీసుకొచ్చారు. ఐప్యాడ్ ప్రో అయితే M4 చిప్ డైరెక్ట్గా కొత్త చిప్ అనేది ఇప్పటికీ ఏ డివైస్లో ఈవెన్ మ్యాక్బుక్స్లో కూడా ఇంకా M4 చిప్ అయితే రాలేదు. వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏదంటే 3 times అనేది రెండరింగ్ టైం అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది బేస్ M2 చిప్తో పోలిస్తే. అండ్ 1.5 times CPU ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందని క్లెయిమ్ చేస్తున్నారు. ఈవెన్ దిస్ మచ్ ఆఫ్ పవర్ ఈజ్ నాట్ నీడెడ్ యాజ్ ఎ రెగ్యులర్ యూజర్, బట్ స్టిల్ ఇఫ్ యూ వాంటెడ్ టు గో ఫర్ యూ క్యాన్. సో ద థర్డ్ థింగ్ వచ్చేటప్పటికి యాపిల్ పెన్సిల్. సో ఇదైతే సెకండ్ జనరేషన్ పెన్సిల్, బట్ ఇప్పుడైతే తీసుకొచ్చింది యాపిల్ పెన్సిల్ ప్రో. అది సేమ్ ఇదే టైప్లో ఉంటుంది, బట్ దీని మీద ఒక కపుల్ ఆఫ్ ఫీచర్స్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటాయి. సో మనం ఇలా రోల్ చేస్తే ఆ రోలింగ్ కూడా ఏదైతే రోలింగ్ ఉంటుందో ఆ రోలింగ్ కూడా యాజ్ వన్ ఆఫ్ ద ఫీచర్స్ యాడ్ చేశారు. అలాంగ్ విత్ దట్ హ్యాప్టిక్, ఏదన్నా మనం గట్టిగా ప్రెస్ చేస్తే ఆ సౌండ్ అనేది మనం ఫీల్ అవ్వచ్చు. హ్యాప్టిక్ ఇంజిన్ కూడా యాడ్ చేశారు. దాంతోపాటు యాపిల్ పెన్సిల్ హోవర్, ఇంతకుముందు ప్రోలో ఉండే ఫీచర్ని ఇప్పుడు యాపిల్ పెన్సిల్ హోవర్ దాన్ని ప్రో పెన్సిల్కి తీసుకొచ్చారు. ఎస్పెషల్ ఇంకొక మేజర్ అప్గ్రేడ్ ఏంటంటే ప్రో పెన్సిల్ అనేది ఎయిర్కి యూస్ చేయొచ్చు, as well as the pro models కూడా యూస్ చేయొచ్చు. ఐ థింక్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అనుకుంటా ఒక ఫీచర్ ప్రో మోడల్స్కి ఎయిర్ మోడల్కి కామన్గా ఇవ్వడం. ప్రీవియస్ వెర్షన్స్లో వచ్చేటప్పటికి యాపిల్ హోవర్ అనే ఫీచర్ అయితే కనుక మనం ఏదన్నా ఐప్యాడ్ మీద రాస్తున్నప్పుడు రాయాలనుకుంటే దాన్ని జస్ట్ అలా పైన హోవర్ చేస్తే చాలు, ఇది హైలైట్ అవుతుంది. ఆ ఫీచర్ వచ్చేసరికి ఇంతకుముందు ఎయిర్లో అయితే లేదు, ఓన్లీ ప్రోలోనే అవైలబుల్గా ఉండేది. ఇప్పుడు దాన్ని అయితే ఎయిర్లో కూడా తీసుకొచ్చారు. ఇది మొత్తం యాపిల్ ఈవెంట్ వచ్చేసప్పటికి. సో నాట్ ఏ డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్స్, బట్ స్టిల్ ప్రో వెర్షన్స్కి వచ్చేటప్పటికి గుడ్ ఇంప్రూవ్మెంట్. ఎయిర్కి వచ్చేటప్పటికి స్మాలర్ అప్గ్రేడ్. బట్ after 2 years this much of a small upgrade is a bit disappointing, but still it's an Apple way. So thank you so much for watching this video. మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోలు నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను.